श्री परंज्योति श्री भगवती समेत श्री भगवते नमः। ओम श्री सर्वदेव श्री परंज्योति श्री भगवती समेत श्री भगवते नमः। ओम त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव, त्वमेव सर्वं मम देव देव, त्वमेव सर्वं मम देव देव। ओम परंज्योति 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 हरे हरे, 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 परंज्योति हरे हरे, ज्योति ज्योति हरे हरे। శ్రీ పరంజ్యోతి అనుగ్రహీతోస్మి. ఇప్పుడు మీరు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహాన్ని కోరుతారు. ఈ శుభోదయ ప్రార్థనలో మీ కార్యసిద్ధి కోసం ఈరోజు మీరు ఏ కార్యమైతే జరగాలని కోరుకుంటున్నారో, ఏ పనులు ఉన్నాయో ఆ ప్రణాళికని శ్రీ అమ్మా భగవాన్కి వివరించి వారిని తోడుండమని, టేక్ ఓవర్ చేయమని ప్రార్థన చేయండి. అలాగే రక్షా కవచాన్ని ప్రసాదించి 81,000లో మీరు ఆ క్వాలిటీస్ అన్నీ 81,000 క్వాలిటీస్ మీలో వచ్చేయాలని, మీరు అందులో ఉండి మహాకార్యానికి సహాయం చేయాలని కూడా ప్రార్థన చేయండి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति, ज्योति ज्योति परम ज्योति, नमन तुम्हें है दिव्य ज्योति, ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति, ज्योति ज्योति परम ज्योति, नमन तुम्हें है दिव्य ज्योति, ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति, ज्योति ज्योति परम ज्योति, नमन तुम्हें है दिव्य ज्योति, ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति, ज्योति ज्योति परम ज्योति, नमन तुम्हें है दिव्य ज्योति, ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति, ज्योति ज्योति परम ज्योति, नमन तुम्हें है दिव्य ज्योति, ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति, ज्योति ज्योति
सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति ज्योति परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 श्री परम ज्योति अनुग्रहीतोऽस्मि। जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय। మనము సహస్రనామ హోమంలో 21 సంకల్పాలు అష్టైశ్వర్య సకల ఐశ్వర్య సహస్రనామ హోమంలో మీ అందరికీ కూడా 21 సంకల్పాల ఐశ్వర్యాలు పొందాలని మీరు ప్రార్థన చేస్తూ శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ దివ్య చైతన్యాన్ని 21 ఐశ్వర్యాలుగా పొందే పవిత్ర హోమం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ సహస్రనామ హోమం. సత్యలోకంలో సమావేశమైనప్పుడు చైతన్యం ప్రేమ యొక్క అంతిమ వాస్తవికతను పూర్తీభవించిన దివ్యమైన తల్లి మరియు తండ్రి అయిన శ్రీ అమ్మా భగవాన్ యొక్క ఆశీర్వాదాలను మీరు ఐశ్వర్యం రూపంలో పొందబోతున్నారు. ఈ హోమం ద్వారా మీ కృతజ్ఞతలు దైవీక శక్తులకు శరణాగతి చేస్తాము. వారి అనుగ్రహాన్ని మీ జీవితంలో మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాము. సహస్రనామం శ్రీ అమ్మా భగవానుల 1000 నామాలు పవిత్రత మరియు భక్తితో పఠించబడతాయి. ప్రేమ, కరుణ మరియు జ్ఞానం యొక్క దైవిక శక్తులను ప్రేరేపిస్తాయి. పవిత్రమైన అగ్ని ప్రజ్వలితమవుతున్నప్పుడు మన ప్రార్థనలు, సంకల్పాలను స్మరిస్తాం. మన హృదయాలను, మనస్సులను శుద్ధి చేయడానికి దైవిక సంకల్పంతో మనల్ని మనం సమలేఖనం చేసుకుంటూ ప్రార్థిస్తాం. ఈ హోమం ద్వారా శ్రీ అమ్మా భగవాన్ యొక్క దైవిక శక్తులతో అనుసంధానించబడి వారి పరివర్తన శక్తిని మన జీవితంలో ఉనికిని అనుభవిస్తాము. మన హృదయాలను, ఆత్మలను దైవానికి సమర్పించి వినయం, కృతజ్ఞతతో వారి ఆశీర్వాదాలను అందుకుంటాం. శ్రీ అమ్మా భగవాన్ యొక్క దివ్య శక్తులు మన ఆధ్యాత్మిక
ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. మన నిజమైన స్వభావం యొక్క అంతిమ సాక్షాత్కారానికి, అనంతమైన మరియు శాశ్వతమైన ప్రేమ జాగృతికి దారితీస్తాయి. సత్యలోకంలో హోమం జూన్ 24న బుధవారం కృష్ణా మరియు గుంటూరు జిల్లా భక్తులకు ఆన్లైన్ హోమం జూన్ 30న. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ హోమానికి శ్రీ కల్కి ఈవెంట్స్ ద్వారా నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సేవకులను లేదా కేంద్రాలను కానీ సంప్రదించండి. ఇప్పుడు మనము ప్రార్థన చేస్తాము డిపిఎం జిపిఎం కుటుంబాల కొరకు. డైమండ్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి ఉషాజీ, శ్రీమతి అండ్ శ్రీ స్వరూప శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధికా శివప్రసాద్జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీ పద్మజాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ అరుణ నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుస్మితా సాహిత్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రంజనీ భాస్కర్ కిరణ్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీ రాములమ్మాజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుబ్బలక్ష్మి రవీంద్రజీ ఫ్యామిలీ బెంగళూరు, శ్రీమతి అండ్ శ్రీ వరలక్ష్మి బాలచన్నయ్యజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుధా నీలేష్జీ ఫ్యామిలీ అమెరికా, శ్రీమతి కమలాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాజమణి సత్యనగేష్జీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ స్వప్న శంతన్జీ ఫ్యామిలీ అమెరికా, శ్రీమతి అండ్ శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ పామర్రు, శ్రీమతి శ్యామలాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి భారతీ లక్ష్మీజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మణరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శివనాగలక్ష్మి ఉదయశంకర్జీ ఫ్యామిలీ తెనాలి. గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి అండ్ శ్రీ అనూషా శరత్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ అంజనాదేవి భాగ్యరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి పన్నపూర్ణాజీ, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ తాయారు అనిల్జీ ఫ్యామిలీ పెనుగంచుప్రోలు, శ్రీమతి అండ్ శ్రీ శ్రీలక్ష్మి వెంకటరెడ్డిజీ ఫ్యామిలీ తాతిరెడ్డిపాలెం, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి బసవేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సునీత రాధాకృష్ణరాజుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రమ్య ప్రకాష్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ పద్మ వినయ్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ మీనాక్షి సన్యాసి అవతార్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి గీతాంజలిజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి మాణిక్యాంబాజీ ఫ్యామిలీ విజయవాడ. సహస్రనామ ఫ్యామిలీ హోమాలు శ్రీమతి అండ్ శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధా ఓంకార్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ సంజారాణి ఫణీజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శారదా నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ ప్రవీణ వంశీజీ, శ్రీమతి పద్మినీజీ, శ్రీ సాయిజీ ఫ్యామిలీస్ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ జ్యోతి నారాయణమూర్తిజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి విజయదుర్గాజీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీమతి కనకదుర్గాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి సంతోషి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీ అంకమ్మరావుజీ, శ్రీ కోటేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీ గురునాథరావుజీ, శ్రీ శేషగిరిరావుజీ ఫ్యామిలీస్ విజయవాడ, శ్రీ నాగరాజుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీ భానోజీ ఫ్యామిలీ మైలవరం, శ్రీమతి అండ్ శ్రీ శైలజా కృష్ణమోహన్జీ ఫ్యామిలీ అవనిగడ్డ, శ్రీమతి అండ్ శ్రీ బాలాజీ శారదాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ దుర్గావేణి నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ పొందుగల, శ్రీమతి అండ్ శ్రీ బచ్చు విజయలక్ష్మి ప్రసాద్జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ బేబీరాణి మధుసూదన్జీ ఫ్యామిలీ మంగళగిరి, శ్రీమతి అండ్ శ్రీ వెంకటరత్నమ్మ పిచ్చయ్యజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీకాంతమ్మ కోదండరామ్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ
రూపాంబిక రమేష్ బాబూజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ మల్లేశ్వరి రామిరెడ్డిజీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ వాసవి సాంబశివరావుజీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ అనూష రమేష్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుజాత రామాంజనేయులు ఫ్యామిలీ వినుకొండ, శ్రీమతి అండ్ శ్రీ శైలజ తులసిరామ్జీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లుజీ ఫ్యామిలీ పిడుగురాళ్ల, శ్రీమతి అండ్ శ్రీ దుర్గా వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ గన్నవరం, శ్రీమతి అండ్ శ్రీ శివమ్మ రామకృష్ణాజీ ఫ్యామిలీ ఉయ్యూర్, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి నల్లయ్యజీ ఫ్యామిలీ గన్నవరం, శ్రీ దేశు కాకుమాను ఫ్యామిలీస్ నర్సరావుపేట, శ్రీ కొత్తమాసు తాడికొండ ఊటుకూరు ఫ్యామిలీస్ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ త్రివేణి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి కనకదుర్గాజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ అనసూయ రంగరాజుజీ ఫ్యామిలీ కర్లపాలెం, శ్రీమతి అండ్ శ్రీ భవానీ వెంకటేశ్వర్లుజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ సత్యవతి సుబ్బారావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి పద్మశ్రీజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ తిరుపతమ్మ శ్రీనివాసరావుజీ ఫ్యామిలీ కర్లపాలెం, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ కాంతారావుజీ ఫ్యామిలీ మంగళగిరి, శ్రీమతి సరోజినీజీ శ్రీమతి విజయలక్ష్మీజీ ఫ్యామిలీస్ నర్సరావుపేట. జయ బలో డిపిఎం కుటుంబాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, సహస్రనామ హోమ సత్కర్మ పుణ్య ప్రదాత శ్రీ పరం జ్యోతి కల్కి భగవతి భగవానికి జై. జయ బలో. సహస్రనామ హోమంలో కుటుంబాలు పాల్గొంటున్న కుటుంబాలకి సంపూర్ణ అనుగ్రహాన్ని, అద్భుతాలను చేస్తున్న శ్రీ పరం జ్యోతి అద్భుతాల ప్రదాత మా భగవానికి జై. జై బలో హమారే ప్యారే ప్యారే అమ్మా భగవానికి జై. అందరికీ నమస్తే. అమ్మా భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్ నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే పరంజ్యోతి అమ్మ భగవాన్ నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. బయటకు వస్తున్నాయి నమస్తే అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాస్తాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాస్తాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. ఓకే. సో సహస్రనామ హోమంలో ఎవరెవరికి చైతన్య అనుభూతులు అంటే ఎప్పుడు రాకుండా ఆ హోమం జరుగుతున్నప్పుడు ముక్తి సంకల్పము ఏకత్వ సంకల్పం ఆ సమయంలో హోమం జరుగుతున్నప్పుడు ఆ హోమ తర్వాత ఫస్ట్ టైం ఆనంద స్థితి రావటము, ముక్తి చైతన్య స్థితులు అనుభవించటము అనేది కలిగింది. దివ్యానుభూతులు ఎవరెవరికి కలిగాయో వారు ఉంటే గనక వారు పలకండి.
నా మాట వినిపించిందమ్మా? ఎస్ దాసాజీ వినిపిస్తుంది దాసాజీ. ఓకే, ఇది షేర్ చేయండి. ముక్తి అనుభవాలు, ఉన్నత చైతన్య స్థితులు, ఆనంద స్థితి, లేదా ఎనలేని ఒక సైలెంట్ స్టేట్, అంటే మైండ్ కంప్లీట్ జీరో అయిపోయి, ఇన్నర్ డైలాగ్ కంప్లీట్ జీరో అయిపోయిన స్టేటు, లేదా ఏకత్వ స్థితి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఎన్నోసార్లు అమ్మా భగవాన్ ఇచ్చారు. ఈ హోమ ప్రత్యేకంగా ఒక సంకల్పం, ఆ యొక్క సంకల్పం అయిన తర్వాత ఎవరికి వచ్చిందో వారు పలకండి. నమస్తే అమ్మా. అమ్మ భగవాన్ చరణం తెరవుతామని చెప్పనమ్మా. చెప్పండి. ఈ అదే మా కోడలకి అబ్బాయి పుట్టలేదని మనసులో ఉండిపోయిందమ్మా. అది వరకు అసలు మన మాట వినేది కాదు. ఈ శాస్త్రనామాలు తీసుకొచ్చి కూర్చోబెట్టిన కాడ నుంచి ఇక ఎంతో కొంత ఆమె కూడా ఇస్తాము, వెళ్దాం ఎప్పుడెప్పుడు అని అంటాం. అది ఒకటి కరెక్ట్ గా ఉందమ్మా. మాకు ఐశ్వర్యం పూర్వంగా పర్వాలా టయానికి ఎవరో ఒకళ్ళు అందిస్తున్నారు. మీకు అమ్మా భగవాన్కి కోటి కోటి కృతజ్ఞతలు. నమస్తే దాసజీ. అమ్మ భగవాన్ శరణం దాసజీ. నమస్తే మా, పలకండి. దాసజీ, సహస్రనామ హోమ తర్వాత ప్రతిసారి చేసుకున్నాక లోపల స్టేట్ చాలా డీప్ అవుతూ వచ్చింది దాసజీ. అద్భుతమైన అనుగ్రహాన్ని ఆ హోమా టైంలో మాత్రం అక్కడ సత్యలోకంలో ఉన్నప్పుడు అమ్మ భగవాన్ ఇచ్చే పీక్ స్టేట్ చాలా అద్భుతంగా అనుభవించగలిగాను దాసజీ. ఆ సైలెన్స్ స్టేట్ కంప్లీట్ గా అమ్మ భగవాన్తో ఆ ఏకత్వం అనేది చాలా దగ్గరగా ఉండి చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అక్కడ నాకు నేను అనే భావం ఉండేది కాదు దాసజీ. ఆ స్టేట్ ని చాలా అద్భుతంగా అనుభవించాను. లోపల ఇంతకు ముందు చాలా దూరం అనిపించేది అనమాట. దేవుడికి నాకు, అమ్మ భగవాన్కి నాకు దూరం అనిపిస్తూ ఉండేదని. ఆ దూరం తగ్గుతూ వచ్చింది దాసజీ. ప్రతి హోమాల్లో కూడా చాలా దగ్గరగా అవుతూ వస్తున్నారు దాసజీ. ఒక్కొక్క హోమాల్లో ఒక్కొక్క అనుభవంతో చాలా అద్భుతమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు అనమాట. సైలెంట్ స్టేట్, అట్లాగే ఒక కామ్నెస్ అనమాట, పీస్ఫుల్నెస్ అనమాట. అంతకు ముందు ఉన్న స్ట్రగుల్ ఏదైతే ఉందో అంత పోయి అసలు ఏమీ లేదనమాట. కేవలం ఉన్నది అమ్మ భగవాను, నేను. ఆ బంధం అనేది, ఆ ప్రేమ అనేది ఆ ఫ్లో అవుతూ ఆ ప్రేమ చైతన్యాన్ని చాలా అనుభవించింది అసలు. అది తర్వాత లోపల అంతా కరుగుతూ వచ్చి దగ్గరతనం అనేది చాలా తెలుస్తుంది దాసజీ. ఇప్పుడు అంటే భద్రత అనేది కంప్లీట్ గా భగవాన్ మీద భద్రత అనేది వచ్చింది దాసజీ. ఇంతకు ముందుకి ఇప్పటికి నాకు అంతరంగంలో ఏంటంటే 80% 90% దాకా చేంజ్ వచ్చేసింది దాసజీ. చాలా అద్భుతమైన, బయట సిచ్యుయేషన్స్ ఎట్లా అన్నా ఉండని అంతరంగాల్లో ప్రశాంతంగా ఆనందంగా స్థిరంగా ఉండగలుగుతున్నాను దాసాజీ. ఇంతకు ముందంతా కన్ఫ్యూజన్ అనమాట. కంగారుగా ఉండేది. అయ్య బాబాయ్ ఏదో అయిపోతుంది, అట్లాంటిది ఏమీ లేదు దాసాజీ. లోపల గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ వచ్చింది. లోపల అమ్మ భగవాన్ని తలుచుకుంటే ఆనంద స్థితి అనేది అలా కంటిన్యూ అవుతుంది దాసాజీ. ఇది కేవలం అమ్మ భగవాన్ అనుగ్రహంతో హోమాలలో వలన వచ్చినది అని తెలుసుకున్నాను దాసాజీ. అక్కడికి వచ్చితేనే, సత్యలోకంలో వస్తేనే ఇది జరుగుతుంది దాసాజీ. థ్యాంక్ యూ దాసా. ఆ ల్యాండ్ పవర్ఫుల్ ల్యాండ్ దాసా, మహిమల్ ల్యాండ్, ఫినామినాన్ ల్యాండ్ దాసా. చాలా వెరీ గుడ్ రంజనీజీ. సో అంత అద్భుతం కదా. సో మీరు గమనించడం స్టార్ట్ చేయాలి. సో ఎవరికైతే ఈ ప్యాషన్ ఉంటుందో, తపన ఉంటుందో, నేను అమ్మ భగవాన్ దగ్గర చేరాలి, ముక్తి పొందాలి అనేది, ఆ తపన మీకు ఉన్నట్టు వాళ్ళకైతేనే డెలివరీ అవుతుంది ఈ స్టేట్. సో తపన లేనప్పుడు ఈ డెలివరీ అనేది అవ్వదన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆ స్టేట్ మీకు ఇవ్వడం జరగదు, మీరు పొందడం జరగదు. సో అన్నీ రెడీగా ఉంటాయి, అయితే మీరు కోరితేనే అది మీకు వస్తుంది. ఆ కోరడం ఎలాగా?
అమ్మా భగవాన్ ఇప్పుడు మనం చూస్తాం, విందాం. ఇంకెవరైనా చెప్తారా? రంజనీజీ చెప్పినలాగా ఆ స్టేటు అట్లా మీరు ఊహించుకోకూడదు, అది పర్మనెంట్ అయిపోద్దేమో. పర్మనెంట్ అనేది ఇప్పుడే ఉండదు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వచ్చి వెళ్ళడంలోనే మన చైతన్యంలో చాలా మార్పు వస్తుంది, మన లైఫ్లో ఒక పరివర్తన వస్తుంది అనమాట. ఎప్పుడు మారని వ్యక్తులు మనం మారటము, మనలో చేంజెస్ రావటము, అర్థం అవ్వటము మనకు అర్థమవుతుంది. లేదంటే చిన్న చైతన్యంలో ఉన్నప్పుడు ఒకే ఒక ప్రపంచం అని బావిలో కప్పలాగా ఉంటాం. ఎప్పుడైతే ఈ అనుభూతులు వస్తాయో బావిలో కప్పకు జ్ఞానం వస్తుందన్నమాట. ఆ కప్పకు జ్ఞానం వచ్చి అమ్మా భగవాన్ ఆ జ్ఞానం ద్వారా ముందుకు తీసుకెళ్తారు. ఆ జ్ఞానం వస్తే తప్ప మనము ముక్తి కోసం కోరడం అనేది ఉండదు. ముక్తి కోరిక ఊరికనే పుట్టదు, అది భగవంతుడి కోరిక ముక్తి కోరిక. సో మీ అందరి కోరిక కాదు. మీ అందరి కోరిక ఏంటంటే డబ్బు, పెళ్ళి అవ్వాలి, వీసా దొరకాలి, ఆ తర్వాత ఇంకా ఈహంలో ఉంటే అప్పులు తీరాలి, మా కుటుంబ సమస్యలు వెళ్ళిపోవాలి, నేను నిలబడాలి, యూత్ అయితే నేను సాధించాలి. దీని మీద ఉన్న తపన ముక్తి మీద మీకు ఉండదు. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో, డిప్రెషన్ నుండి బయటకు రావాలని అనుకుంటారో వాళ్ళకు ఉంటుంది. సో పూర్తిగా కొలాప్స్ అయిపోయింది వాళ్ళ మైండ్. ఆ మైండ్ నుండి టూ మచ్ సఫరింగ్ ఉన్న వాళ్ళకి ఈ మైండ్ పోతే బాగుండు, ఈ మైండ్ నుండి నేను బయటపడితే బాగుండు అనేది వాళ్ళకి. ముక్తి అనేది సపరేట్గా చెప్పక్కర్లేదు, ఈ మైండ్ నుండి బయటపడాలి అనే ఒక ఆకాంక్ష ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్నిట్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఒకటి చూస్తున్నారు. సో ఇంకా బాగా నిలవాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా అమ్మా భగవాన్ తృప్తి ఇస్తూ సాటిస్ఫై చేస్తూ రావాలంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అప్పుడప్పుడు పాప్అవుట్ అవుతాయి. పాప్అవుట్ అంటే ఇప్పుడు పాప్కార్న్ టప్ అని ఇట్లా ఎలా ఫ్లవర్ అవుతుందో అలాగా హీట్లో పెడితేనే కదా పాప్కార్న్ ఫ్లవర్ అవుతుంది. ఇప్పుడు పాప్కార్న్ ఉందండి, ఎట్లుండే గింజలు అలాగే మొక్కజొన్న కందులు అలాగే ఉంటాయి. ఆ గింజలు హార్డ్గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఒక హీట్లో మనము ఉప్పు నెయ్యి రుద్దేసి ఆ మెషిన్లో పెట్టామంటే ఆ వేడిని ఇచ్చేస్తే పట్టమని పగులుతుంది. అన్ని పగలు, అందులో కొన్ని ఉడిపోతాయి, కొన్ని పగిలి పువ్వులాగా అయిపోతుంది, అది మృదువుగా అయిపోతుంది. అంత గట్టిది మృదువుగా అయిపోతుంది. అందుకే ఏదైనా ఒక పరిణామం జరగాలి అంటే ఏదో ఒకటి ఉండాలి, అదే హోమ. అమ్మా భగవాను ఈ మోడల్ని ఎంచుకున్నారన్నమాట, సులభమైనటువంటిది. సో భక్తి జ్ఞాన యజ్ఞ కోర్సుల ద్వారా ఇంకా డీప్గా అండర్స్టాండింగ్ చేసుకోవడము, హోమాల్లో రిజల్ట్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీకు ఇస్తారు పాప్కార్న్ లాగా గట్టిగా అవ్వకముందు, పాప్కార్న్ గట్టిగా అవ్వకముందు గట్టిగా ఎలా ఉంటామో ఈ యొక్క హోమంలో ఎవరెవరు ఏ కోరిక అడుగుతూ ఉంటారో పాప్కార్న్ లాగా పట్ 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 అయ్యి పువ్వులాగా అయిపోతారు. సో అలా ఈ దైవిక అనుభవాలు, ముక్తి అనుభవాలు, దైవిక అనుభవాలు వస్తేనేమో భగవంతుడితో బంధం వస్తుంది. దైవిక అనుభవాలు వేరు, దైవిక అనుభవాలలో భగవంతుడు ఉంటాడు. సో అమ్మా భగవాన్ ఎవరు రాముడుగా అమ్మా భగవాన్ కనిపిస్తారు, కృష్ణుడిగా, ఇంకొక వేరే ఎన్నో లెవెల్స్ కనిపించడం కాదు, మీకు అనుభూతి, మనసు ఆగిపోయి కంప్లీట్గా జీరో అయిపోయి ఈ అనుభూతులు వేరుగా ఉంటాయి. ఊరికే విజన్ లాగా వచ్చిన వాళ్ళలో పరివర్తన ఉండదు. విజన్ అంటే సినిమా చూసినట్టు వస్తుంది అనుకోండి, అంత పరివర్తన ఉండదు. సో ఫిజికల్గా ఎక్స్పీరియన్సెస్ సెకండ్ కొద్ది పరిణామం, జీరో అయితే ఉండదు, కొద్దిగా. అలాగా ముక్తి అనుభవాలు ఏకత్వ స్థితి అంటే మనస్సు నీట్గా, మనస్సు లేని ఒక స్థితిని, ఇన్నర్ డైలాగ్ లేని ఒక స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయటం. అది ఎంత సమయం ఉన్నా ఆ స్టేట్లో వస్తేనే మీకు ముక్తి అనే కోరిక పుడుతుంది. ఓహో ఈ ముక్తి అంటే ఇంత బాగుంటుందా. ఇప్పుడు పాలకోవా తినకుండా పాలకోవా టేస్ట్ నచ్చితేనే కదా అడుగుతారు. పాలకోవా ఎంత దూరం ఉన్నా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి తింటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టిఫిన్ ఎక్కడో నచ్చింది, ఇంటి పక్కన తీసుకోవచ్చు. అయితే మీరు టేస్ట్ బాగుంటుందని మీకు ఒళ్ళు బాగాలేకపోయినా వెళ్ళి అక్కడ తీసుకొని వస్తున్నారు, తినేసి వస్తున్నారు. అంటే టేస్ట్ మనిషికి మీకు నచ్చితే ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేస్తారు. ఆ టేస్ట్ ఎలాగా
మనిషికి ఎలా తెలుస్తుంది? అమ్మా భగవాన్ ఇవ్వకుండా మనకు ఎలా తెలుస్తుంది? ఎలా అనుభూతులు అనుభవాలు లేకుండా తెలీదు. ఆ అనుభవాలు వచ్చినప్పుడు అక్కడక్కడ అన్ని ప్రోగ్రామ్స్లో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆది కాలం నుండి అమ్మా భగవన్ ఈ అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. కానీ అవి అర్థం చేసుకోవడానికి ఇంత స్టేజ్ పట్టింది మనకి. ఇప్పుడు అర్థమవుతుంది. టీచింగ్స్ బాగా అర్థమవుతున్నాయి, ఎక్కుతున్నాయి కాబట్టి స్థితి అర్థమవుతుంది. సో ఆ స్థితి అమ్మా భగవాను ధర్మ ప్రారంభమైన ముక్తి 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 అంటూనే ఉన్నారు. అది మనం విని 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 మన అన్కాన్షియస్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు అలాగా హోమాలు, హోమ అయ్యాక సహస్రనామ హోమాలు కానీ హోమ అయ్యాక నుండి కూడా ఈ చేంజెస్ రావటం రంజనీజీ చెప్పినట్లు. ఇంకా ఎవరెవరికి ఈ స్టేజ్ ఈ అనుకోని హోమాల్లో ఈ అనుభూతులు ఇంకెక్కడైనా ఈ అనుభూతులు మీకు వచ్చాయా? నమస్తే దాసాజీ, అమ్మా భగవాన్. చెప్పండి జ్యోతి దాసాజీ. ఈ సేవ చేస్తుంటే దాసాజీ మాకు అసలు ఆనంద చైతన్య స్థితి బాగా పెరుగుతుంది దాసాజీ. ఎలా పెరుగుతుందంటే అసలు మాకు మేమన్నీ మర్చిపోతున్నాం దాసాజీ. ఆనందంగా అసలు లోపల ఏది గుర్తు కూడా ఉండట్లేదు దాసాజీ. ఎన్ని కష్టాలున్నా అసలు ఏం తెలియట్లేదు కూడా. అసలు లోపల ఇది ఉంది అని కూడా తెలియట్లేదు దాసాజీ. ఆరోగ్య విషయం కానీ అసలు ఆనంద చైతన్యంలో అన్ని తగ్గిపోతున్నాయి, హీల్ అయిపోతున్నాయి దాసాజీ. అలాగే మిరాకిల్స్ కూడా కొన్ని జరుగుతున్నాయి దాసాజీ సేవ చేయడం వల్ల. ఇది వరకు అంత చేసేవాళ్ళం కాదు దాసాజీ. ఒక 3 నెలల నుంచి చేయడం వల్ల మాలో చైతన్య స్థితి బాగా పెరిగింది దాసాజీ. భగవాన్ చెప్తున్నట్టు ఇంట్లో కూడా ఆనందం వస్తుంది దాసాజీ. మామూలుగా కాదు, ఇంట్లో కూడా ఆనంద చైతన్య స్థితి పెరుగుతుంది దాసాజీ. చాలా అద్భుతంగా చేశారు దాసాజీ. మీ జ్ఞానం బాగా, మీ టీచింగ్ బాగా మాకు ఇదైంది దాసాజీ. టీచింగే కానీ అమ్మ భగవాన్ ఇది కానీ చాలా అద్భుతంగా జరిగినాయి దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. వెరీ గుడ్, సంతోషం. నెక్స్ట్ అమ్మా. నమస్తే దాసాజీ, నేను మల్లేశ్వరం దాసాజీ. నిరంజని గారు చెప్పినట్టు ఆ స్థితులన్నీ నాకు కూడా వస్తాయి దాదాజీ. నేను అంత బాగా చెప్పడం చేత కాదు. ఒక నేనేనా అనిపిస్తుంది దాసాజీ. ఒక్కో రోజు ఆ స్థితిలో వచ్చిన రోజు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, ఎంత జ్ఞానం లోపల ఎంత ఇన్ని అవలోకనంలో ఎంత జరుగుతుంది. జరిగిన ఆ రోజు ఒక బట్టి విక్రమార్కుడు సింహాసనం మీద కూర్చున్నట్టు అనిపిస్తా ఉంటుంది దాసాజీ. అంత స్థితులు ఉంటాయి దాసాజీ. తర్వాత ఈ పిల్లలు కూడా అంటుంటారు దాసా, అసలు నువ్వేనా అమ్మా, అసలు నీకు అసలు పిల్లలు ఈ రకంగా అరుస్తున్నాం, మీకు ఏం రావట్లేదు ఏందమ్మా, నీకు కోపం రావట్లేదు అంటారు దాసాజీ. ఆ స్థితిలో వచ్చినప్పుడు దాసాజీ ఎంత ప్రేమ, ఎంత కరుణ, అసలు స్వార్థం లేకుండా ఒక 90% లోపల జరుగుతా ఉంది దాసాజీ. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ వస్తా ఉంటాయి దాసాజీ. బాధలు సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ అలా వస్తాయి దాసాజీ. నిజంగా చాలా థ్యాంక్స్ దాసాజీ మీ గైడెన్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇలాంటివి స్థితులు, ఇదే ముక్తి స్థితులు అనమాట. ఏవైతే మీరు అనుభవిస్తున్నారో అవి మనకి రావటం అనేది అమ్మా భగవాన్ హార్డ్ వర్క్. ఇది అందరికీ రావాలని తప్పించి ఈ ముక్తి ధర్మ ఇది. అయితే ఏంటంటే అవి నిలవాలి, అవన్నీ నిలవాలి అంటే అది ఏం చెయ్యాలో ఇప్పుడు భగవాన్ చెప్తారు. అయితే వచ్చి వెళ్ళడం అనేది మన ధర్మాల్లో ఆది కాలం నుండి అన్ని స్టేట్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి. అయితే మళ్ళీ పడిపోతూ ఉంటారు. పడిపోవడం అనేది ఉండదు, ఆ స్టేట్ ఉంటుంది దాంట్లో. అది మీరు మైండ్ పోలేదు, మైండ్ ఆ క్షణకాలం ఆ కొద్ది సమయాన్ని అమ్మా భగవాన్ దాన్ని షట్ డౌన్ చేశారు, దాన్ని ఆపేశారు. దాన్ని ఆపేసి మీకు అనుభూతిని ఇచ్చారు. ఎందుకంటే మీరు కోరారు, మీరు సన్నిహితమైన బాండ్ డెవలప్ అయ్యింది. సో ఎవరెవరికైతే సన్నిహితమైన బాండ్ డెవలప్ అవుతుందో వారు ఇలాంటి అనుభూతులు అనుభవిస్తూ ఉంటారు, దైవిక అనుభవాలు అనుభవిస్తూ ఉంటారు. చాలా మందికి ఇక్కడ మీలో కానీ ఈ పబ్లిక్లో చెప్పడం భయం. సో ఆ భయాన్ని దాటలేక చెప్పడం లేదు, కానీ ప్రాబ్లం లేదు. మీరు పర్సనల్గా నాకు ఎన్నో చెప్తూ ఉంటారు.
అవన్నీ తెలుసు. ఇంకా నెమ్మదిగా భయం కంప్లీట్‌గా దీని నుండి బయటకు వచ్చినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాము. శ్రీ భగవాన్ మొన్న ముక్తి మోక్ష క్లాస్‌లో చెప్పిన భగవాన్ జ్ఞానాన్ని మనం వింటాం. మనం భగవాన్ని అడిగాము. భగవాన్ సహస్రనామ హోమంలో స్పెషల్ బెనిఫిట్ ఏమి ఇస్తున్నారు? అంటే మనకి 21 సంకల్పాలు మనకు తెలుసు. అయితే భగవాన్ ఒక సంకల్పము ముక్తి కోసము మనకి రెడీ చేస్తున్నారన్నమాట. కొన్ని సంవత్సరాల నుండి ఒకసారి ఇన్నర్ డైలాగు, ఇంకొకసారి ఒకటి మనతో చేయిస్తూ వస్తున్నారు. అది మనం ఇప్పుడు చూస్తాం. 2 సమాధానాలు భగవాన్ని మనం వింటాము. Pada Pranam, dear Shri Bhagwan. What is the significance and importance of Sahasranama Homa happening in Satyalok next month? What are the special gifts that we can expect in this Homa? Thank you, Shri Bhagwan. See, over the years, we have given you so many teachings, and like that man repeated, Panam, 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 money, money, money. We have been repeating it from day one. In fact, several lifetimes. Mukti, 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 only Mukti, nothing else. So it has got to happen. Now, to get there, you must get into the peak state. So all that is required, we have done. We have prepared you with the necessary teachings, the homas, and then the various pujas, and the courses. Everything has been done. If you really participated, it would have entered you. Now what remains is to take you to the peak state. Now, when you move to the peak state, we meet in the other realm, not in the physical realm, but in the other realm. It's a different story. Suppose in the other realm we want to talk about the beginning of the universe. You could go and see how the universe began. So, now what remains is to take you to the peak state. Now, everything that you would now be doing is to get you ready for the peak state. So these homas now will be more and more focused on getting you ready for the peak state. That will be the purpose of all the programs, in fact, particularly the homas. We have to do many things for you in the peak state. So we are preparing you for. You also must get focused on mukti. As you get focused on mukti, these things can now be handled very easily. Some things can be handled very easily. But our focus would be on mukti. Otherwise, life is a waste. ఈ భగవాన్ ఏం చెప్తున్నారంటే ముక్తి మేమంతా కూడా మీకు చాంటింగ్ యొక్క శక్తి దానికి ముందు చెప్పారు కదా, ఎలాగైతే ఆ ధనవంతుడు ఎవరికైనా ఏది కావాలన్నా అది అచేతనంలోకి పంపించాలి. అచేతనంలోకి పంపిస్తే అది బయటికి వచ్చేస్తుంది. అలాగా మేము అక్కడ పనం 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 డబ్బు ధనం 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 అని చేస్తే అలా లోపలికి వెళ్ళిపోయితే అది ధనాన్ని పుట్టిస్తుంది. అదే విధంగా అచేతన మనసులోకి వెళ్తుంది. మేము అదే విధంగా ముక్తి 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 దాని మీదే ఏకాగ్రతగా ఉన్నాము. చిన్నప్పటి నుండి అలాగే ఉన్నాము. ఇంకా ఎన్నో జన్మల నుండి కూడా మేము అదే చేస్తున్నాము. ముక్తి ముక్తి కోసమే జపం చేస్తున్నాము, ముక్తి జపం చేస్తూ ఉన్నాము. అది తప్పకుండా పుట్టి తీరాలి, అందుకే పుడుతూ ఉంది. సో మీకు ఇది అందుకోవడానికి మేము ఈ సహస్రనామ హోమంలో మిమ్మల్ని అమ్మ భగవాన్ ఏం చెప్తున్నారు, ఇన్నేళ్ల ధర్మాల్లో మిమ్మల్ని మేము తయారు చేసాం. ఈ ముక్తి కోసము తయారు చేశాం. అంటే మీకు ఏది అడిగితే అది ఇచ్చారు. ముక్తి అంటే ఊరికేనే రాదు. ఇల్లు వాకిలి ఇల్లు అన్ని కొంత లెవెల్ వరకు మిమ్మల్ని సంతృప్తి పరచాలి. సెల్ఫ్ ఉంది సంతృప్తి పరచాలి. కాబట్టి అన్ని వరాలు ఇస్తూ వచ్చారమ్మా భగవాన్.
వరాలు అనేది ఇస్తూ మిమ్మల్ని సంతోషపెడుతూ మిమ్మల్ని బంధం కూడా ఒక లెవెల్కి రావాలి. ఆ బంధం కూడా రప్పించుకున్నారు అమ్మా భగవాన్కి ప్రత్యేకంగా. అందరూ ఈరోజు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అలా అదే విధంగా జ్ఞానం కూడా రప్పించారు, కోరికలు తీర్చారు, అలాగే జ్ఞానం కూడా వచ్చేసింది, అర్థమవుతుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయారు, మీరు ఎన్నో కోర్సెస్ అటెండ్ అయ్యి ఇవన్నీ మేము తీసుకొచ్చాము, సిద్ధం చేశాం మిమ్మల్ని. ఇంకా నెక్స్ట్ ఒకటే ఒకటి ఉన్నది, ఇంకా బాకీ ఇంకొకటి లేదు. ఇంకా ఇదేమిటంటే మిమ్మల్ని పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళాలి. ఉన్నత శిఖర చైతన్య స్థితులు అంటారు. ఉన్నత శిఖర చైతన్య స్థితులు అంటే ఉన్నతంగా చాలా శిఖరం, కొండంతెత్తు. ఆ కొండ హయ్యెస్ట్ పీక్ మౌంటైన్ ఏంటి, అంతెత్తు, అలాంటిదన్నమాట. చైతన్యంలోనే ఉన్నత శిఖర చైతన్యంలోకి తీసుకువెళ్ళటం అన్నమాట. అక్కడ తీసుకువెళ్ళినప్పుడే మీకు అదొక్కటే మిగిలింది, ఇంకా మీకు మిగలలేదు. అక్కడ మేము కలుస్తాము, ఈ లోకంలో మేము మిమ్మల్ని కలుస్తాము. అది అప్పుడే మీకు అర్థమవుతుంది కదా, పైలోకంలో మేము ఉన్నాము. ఆ పైలోకంలో మేము ఎలా ఉంటామో అక్కడ దర్శనం ఇస్తాం. ఆ దర్శనం ఇచ్చినప్పుడు మీతో మాట్లాడడం వీలవుతుంది అనమాట. అక్కడ మేము మాట్లాడినప్పుడు ఒకవేళ ఉదాహరణకు మీకు విశ్వం ఎలా పుట్టింది అని డౌట్ ఉందనుకోండి, అక్కడ మేము విశ్వం ఎలా పుట్టిందో చూపిస్తాం. ఒకవేళ మీకు మీ కోరికలు కాకుండా పరంలో ఉండే డౌట్లు, పరానికి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఆ పైలోకంలో కలిసిన అమ్మా భగవాన్ చూపిస్తారు. అమ్మా భగవాన్ అంటే ఏది ఉందో అది చూపిస్తారనమాట, డీప్గా క్వశ్చన్. సో ఈ లోకాలు అంటే ఎలా ఉంటాయి అన్నారనుకోండి, అమ్మా భగవాన్ అన్ని లోకాలు తిప్పి చూపిస్తారు. అలాగే మనిషి అసలు మనిషి ఎక్కడి నుండి పుడుతున్నాడు, తన పూర్వం ఏంటి, తన గతం ఏంటి, ఎక్కడ ఏంటి అంటే అన్నారనుకోండి, మీకు ఎప్పుడు ఒక మనసులో ఒక డౌట్ ఉందనుకోండి, ఆ పీక్ స్టేట్లో అమ్మా భగవాన్ చూపిస్తారనమాట. మనిషి పుట్టుక ఏంటి, మనిషి జన్మ ఏంటి, ఆ జీన్స్ ఏంటి, ఆ జీన్స్లో ఉండేటువంటి విషయాలు ఏంటి, ఆ పూర్వ జన్మలు ఎన్ని జన్మలు ఎలా ఉంటుంది, మళ్ళీ ఎలా పుడతాడు, వాసన స్పూల్ ఎట్లా ఉంటుంది, వాసనాసు ఎలా వస్తాయి, మనిషి జన్మ, ఒక మనిషి ఎలాగా అదే ఒక జన్మను అడుక్కుంటాడు, ఆ జన్మను అడిగినప్పుడు ఎలాగా ప్రవేశిస్తాడు ఒక తల్లి గర్భంలో, ఆ తల్లి తండ్రి ఈ బంధం ఏంటి, ఇవన్నీ దానికి సంబంధించింది. మీ ఒక్కో చిన్న డౌట్ చిన్నగా ఉండొచ్చు, కానీ దానికి సమాధానం చాలా ఉందన్నమాట, లోతైన సమాధానము ఎంతో ఉంది. సో అక్కడి నుండి మీకు తెలియజేయడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈలోపు మీకు ఈ విధంగా అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఈ పీక్ స్టేట్ లేకుండా ఇవన్నీ చెప్పిస్తే అర్థం అవ్వదు, అది పుస్తక జ్ఞానం అవుతుంది. అంత రియల్ ఎక్స్పీరియన్స్ అంటే మైండ్ ఉన్నాక వీలవ్వదు. ఈ మైండ్ లేని ఒక స్టేట్లోకి తీసుకెళ్ళాలి, మీకు ఉన్నత శిఖర చైతన్యానికి తీసుకెళ్తేనే అవి లోపల చూపించడం వీలవుతుంది. అదొక్కటే మీకు ఉన్నది ఇప్పుడు. అప్పుడు వెళ్ళొచ్చాక అప్పుడు మీకు అర్థమవుతుంది, అంతవరకు ఇది వీలవ్వదు. అప్పటిదాకా ఈ మనసులో డౌట్లు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి, ఇంకంతకు మించినది ఉండదు. సో ఇంకా ముక్తి పొందకపోతే మీ లైఫ్ వేస్ట్. మేము ప్రయత్నం చేస్తున్నాము, ఈ సహస్రనామ హోమం నుండి ముక్తి మీద ఏకాగ్రత ఇంకా పెడుతున్నాము. పీక్ స్టేట్, ముక్తి అనేది పీక్ స్టేట్లో వచ్చాకనే వీలవుతుంది. సో అందుకే పీక్ స్టేట్లకు సిద్ధం చేస్తున్నాం. మేము సహస్రనామ హోమం ఇచ్చేయము, సిద్ధం చేసే దాంట్లో మీకు అక్కడక్కడ వస్తాయి, వచ్చి వెళ్తూ ఉంటాయి. ఆ వచ్చి వెళ్ళడమే ప్రిపరేషన్ అన్నమాట. ప్రిపరేషన్ అంటే ఆ అనుభవాలు వచ్చి రావడం. సో అది చాలా ముఖ్యము. సో ఈ పీక్ స్టేట్లోకి రావాలి, అది వస్తూ 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 అలా డైరెక్ట్ లాంచింగ్ జరుగుతుంది. అలా ఈ సహస్రనామ హోమం నుండి ఇప్పుడు మా సంకల్పం అదొక్కటే అనమాట. సో మిమ్మల్ని ఈ ఏడాది వరకు ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ దీనికోసమే మేము చేస్తాం, కానీ ముఖ్యంగా ఈ హోమాలలో మేము ఇవ్వడం అనేది చాలా సులువు, ఈజీ అవుతుందన్నమాట మాకు అని చెప్తున్నారు. అయితే మీరు ఏకాగ్రత పెడితే, మీరు ఫోకస్ చేయాలి, ముక్తి మీద మీరు ఏకాగ్రత పెడితేనే అది మీకు వీలవుతుంది. సో అని శ్రీ భగవాన్ చెప్తున్నారు, ముక్తి మీద ఏకాగ్రత పెట్టండి.
అని చెప్తున్నారు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. ఇంకా ఇంకొక భగవాన్ది ఆ రోజుది అంటే ఏకత్వ స్థితి కోసం కూడా భగవాన్ ఏం చెప్తున్నారు, ముక్తి ఏకత్వ స్థితి. ముక్తి వస్తేనే ఏకత్వ స్థితి అనుభవాలు వస్తాయి, ముక్తి అనుభవాలు వస్తాయి, ఏకత్వ అనుభవాలు అమ్మా భగవాన్ ఇచ్చారు. అయితే సంపూర్ణమైన పర్మనెంట్ స్టేట్ కోసం మాట్లాడుతున్నారు. Pada Pranams, dear Shri Bhagwan. What is the actual cause of all problems? Thank you, Shri Bhagwan. The actual cause of all problems, this again as usual, you have to wait for the peak state. The actual cause is the child. The child in you, which we talk about in the Bhakti Jnana Yajna, the child. That is responsible for all your problems and for your terrible state. How do you know that? The peak state. The peak state would come face to face with the child. And then you know this is it. Creating all that mess for you. You'll be wondering about many things. Oh, what's my past life? What is my karma? All that is different when you see that. Everything goes into the child. The child, whatever happened 10,000 years ago, is there in the child. The child is responsible for all your problems. That is the mischief maker. Otherwise, every child is born enlightened. If you closely watch a newborn child, you will find the eyes are not moving like our eyes. It takes some time. When it begins to move and follow things closely, then the child has taken birth, that inner child. Otherwise, the child is enlightened. And then it is lost. The emergence of the child is the beginning, the self, the birth of the self, the psychological self. Not the biological self, it is different. So we are now going to handle that self, where in the peak state. This M&M class also is a preparation for that only. To take you to the peak state. Thank you, Shri Bhagwan. శ్రీ భగవాన్ అడుగుతున్నారు, భగవాన్ అన్ని సమస్యలకి కారణం ఏమిటి అన్నప్పుడు భగవాన్ చెప్తున్నారు, మన అన్ని సమస్యలకు అసలు కారణం ఏంటంటే మీరు తెలియజేయాలంటే మీకు పీక్ స్టేట్ కోసం వెయిట్ చేయండి. మీకు పీక్ స్టేట్ వచ్చాక మేము మీకు అర్థం చేయిస్తాం, అప్పుడు కానీ మీకు అర్థం అవ్వదు. సో అప్పటిదాకా ఈ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కదా, అందుకు వీలవ్వదు అంటున్నారు శ్రీ భగవాన్. సో ఇక్కడ మీరు అసలు కారణం వచ్చి మీ అంతరంగ శిశువు అంటే మీ ఇన్నర్ చైల్డ్, ఆ పసిబిడ్డ, మనలో ఉండే అంతరంగ పసిబిడ్డ, అదే కారణం అన్నిటికీ, కుయుతులకి, అన్ని సమస్యలకి. మీరందరూ కూడా మీ అత్తగారు సమస్య తెస్తున్నారనుకుంటున్నారు కదా, కాదు, మీ చిన్న బిడ్డే వాళ్ళ లోపల ఉండే చిన్న బిడ్డని ట్రిగర్ చేస్తున్నారు, అందువల్ల కష్టాలు వస్తున్నాయి. మీకు అప్పుల బాధ అయిపోతుంది కదా, ఈ అప్పుల బాధ, ఆ కష్టం ఎవరు తీసుకొస్తున్నారు? మీలో ఉండే మీ ఇన్నర్ చైల్డ్ సమస్యలను తెచ్చిపెడుతుంది, గొడవలను తెస్తుంది, అన్నిటినీ లాగుతుంది. అది మీ ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లాగుతుంది, మీరు మాట వినకుండా చేస్తుంది, గాయపడేలా చేస్తుంది, ద్వేషంలో నిలిపేలా చేస్తుంది, ఎవరి ఫ్రెండ్షిప్ లేకుండా ఉంచేలా చేస్తుంది, ఒంటరి వాళ్ళని చేస్తుంది, అన్నీ అదే చేస్తుంది. సాధించేది కూడా అదే సాధిస్తుంది. పట్టుదల కూడా ఆ చిన్న బిడ్డ పట్టుదలే.
ఆ పట్టుదలతో అన్నీ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఎక్కువ. దీని వల్ల మనం ఇబ్బంది ఎక్కడ పడుతున్నామంటే దానివల్లే. ఈ భక్తి జ్ఞాన యజ్ఞలో మనం ప్రస్తావించే మీలోని చిన్న చైల్డ్, ఆ శిశువే మీ సమస్త సమస్యలకు ఇది కారణమని చెప్తున్నారు. అది మీకు ఎలా తెలుస్తుంది? పీక్ స్టేట్ ద్వారా. ఆ పీక్ స్టేట్ ఆ శిశువుని ఎదుర్కొంటున్నప్పుడు ఆ పీక్ స్టేట్లో మీకు అర్థమవుతుంది అంటున్నారు. పీక్ స్టేట్లో మీ ఇన్నర్ చైల్డ్ని చూపించడం, ఎదుర్కొంటారు మీరు. ఆ ఇన్నర్ చైల్డ్ని తీసుకొస్తాం బయటికి. అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఆ ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసుకొస్తాం మేము, మీ ముందు నిలబెడతాం, మీ ముందు ఫేస్ టు ఫేస్ జరుగుతుంది. షాక్ అయిపోతారు మీరు. అప్పుడు మీకు తెలుస్తుంది అది ఇదే, ఆహా నా అన్ని సమస్యలకు ఇదే కారణం అని అర్థమవుతుంది అన్నమాట. అసలు విషయం అది అని. మీకోసం ఈ ఈ గందరగోళాన్ని అంతా సృష్టించేది నా ఇన్నర్ చైల్డ్ అని అర్థమవుతుంది. మీరు ఎన్నో విషయాల గురించి ఆశ్చర్యపోతూ ఉంటారు. నా పూర్వజన్మ ఏమిటి, నా కర్మ ఏంటి, ఇలాంటివన్నీ కూడా. దాన్నంతా కూడా ఇది భిన్నంగా ఉంటుంది. మీ ఇన్నర్ చైల్డ్ గనక దాన్ని ఏ రీతిలో చూపించాలో ఆ రీతిలో మీకు చూపిస్తే షాక్ అయిపోతారు. మీరు ఉండలేరు. మీ కర్మ కానీ పూర్వజన్మలు కానీ అన్నీ ఇన్నర్ చైల్డ్లో ఉంటాయి. ఆ ఇన్నర్ చైల్డ్ 10,000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అదంతా ఉంటుంది. ఆ ఇన్నర్ చైల్డ్ పూర్వజన్మలు కూడా ఎలా అన్నీ ఆ బిడ్డలో ఉంటాయి. అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేది మీకు చాలా లోతుగా మేము చూపిస్తాం. షాక్ అయిపోతారు మీరు అంటున్నారు అమ్మా భగవాన్. అల్లరంతా అదే చేస్తుంది. లేకపోతే ప్రతి చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎలాగా ముక్తిగానే ముక్తుడుగా ముక్తి పొందిన వ్యక్తిగా జన్మిస్తూ ఉంటారు. అందుకే చాలా చిన్న బిడ్డల్ని మనం చూస్తే కళ్ళ ఆర్పరు. ఎందుకంటే మైండ్ ఉండదు, ఆలోచనలు లేవు. కళ్ళ ఆర్పని స్టేట్ అన్నప్పుడు ఆలోచనలు లేవు అని అర్థము. సో ఆలోచన లేని ఒక స్థితి కళ్ళ ఆర్పరు, ఆ చిన్న పసిబిడ్డ ముక్తి స్థితి. సో అది కదలడం అనేది ఉండదు. అలాగ నెమ్మదిగా మనము ఈ ఇన్నర్ చైల్డ్ అంతర్గత శిశువు ఎలా జన్మించింది, ఎక్కడి నుండి వచ్చింది, దీనిలో ఎలా అన్నీ అర్థమైపోతాయి. అప్పుడు ఆ తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేస్తాము, వినాశనం చేస్తాం. కంప్లీట్గా దాన్ని మేము తొలగించేస్తాము. మొత్తం పీసెస్గా తీసేస్తాం. ఆ శిశువు ఆవిర్భావమే ఆత్మకు ప్రారంభము. సో అలాగా ఆత్మ యొక్క జననము, మానసిక అహము, భౌతిక అహం అదన్నది కాదు. ఇది కంప్లీట్గా లోపల ఈ శిశువు వల్లనే అన్నీ జన్మిస్తున్నాయి. అంటే భౌతికంగా ఈగో, ఈగో కానీ సెల్ఫ్ కానీ అన్నీ కూడా చిన్న బిడ్డ వల్లనే డెవలప్ అయ్యింది. అదే డెవలప్ చేస్తుంది అని చెప్పారన్నమాట. సో అది వేరు. కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి పీక్ స్టేట్లోనే మీకు అర్థమవుతుంది. ఆ పీక్ స్టేట్ కోసం మీరు ప్రార్థన చేస్తూ ముక్తి కావాలన్న వాళ్ళకి ఏకాగ్రత స్థితి మీరు పొందాలి. మనసు ఈ జన్మ వేస్ట్, ఈ స్థితిలో మీరు లేకపోతే మీ జన్మే వేస్ట్. సో ఊరికే అడుక్కుంటూ ఐశ్వర్యము, ఉద్యోగము, జేసీలు అడగండి, కానీ దానికోసమే బతకకండి. అవి కావాలి, మనం ఈ భూలోకంలో అవి లేకుండా ఎలాగా? అవన్నీ కావాలి, కానీ మీరు ఈ స్థితి పొందాలి. ఈ స్థితి లేకపోతే ఎన్నున్నా వేస్ట్ అనేది అర్థమైపోయి ఆ స్థితి కావాలని మీరు కోరుకోవాలి. అప్పుడే ఇది వీలవుతుంది. ఇప్పుడు అమ్మా భగవాన్ని ఏకత్వ స్థితి, ముక్తి స్థితి మీకు రావాలని అమ్మా భగవాన్ ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ ఈ సహస్రనామ హోమంలో నేను పొందాలి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ సంకల్పం తీసుకొని ఇప్పుడు పూజ ప్రారంభమవుతుంది. పూజ పాల్గొనండి. सच्चिदानंद परब्रह्मा
भगवती समेता श्री भगवते नमः। श्री भगवती समेता श्री भगवते नमः। ओम श्री परंज्योति भगवती भगवान नमः। आवाहयामि स्थापयामि पूजयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। ध्यायामि ध्यानं समर्पयामि। उद्यद्भानुसहस्रकोटिसदृशं ज्योतिर्मयं मङ्गलं तप्तकाञ्चन सन्निभम् अगणितगुणैः पूर्णं च चिद्रूपिणं ब्रह्मा विष्णुमहेशदेवमुनिदिक्पालादिभिः सेवितं भगवन्तं पुरुषोत्तमं च परमात्मानन्दसच्चिन्मयं भूवासं करुणानिधिं नरत्नं धृत्वा महाकरुणया लोकोद्धारणकार्यहेतुजनितं श्रीसत्यलोकाधिपं वैदर्भीनिजगर्भपावनकृतं श्रीवरदराजात्मजम् जीवाश्रमपतिं शङ्करप्रेषखं पद्मावती नायकं नानावर्णसोऽस्त्रशोभिततनुं श्रीभगवती वल्लभं भगवती दक्षिणसंस्थितं शिवमयं नानार्भुते हर्षदं कारुण्यामृतपूर्णवक्त्रजलजं मन्दस्मितं सुन्दरं पङ्केरुहसमकोमलाङ्घ्रियुगलं भगवत्पदं चिन्तयेत् खं भूमिर्जलवायुरग्निरल्पं चन्द्रार्कनेत्रं प्रभुं श्रीमूर्तिस्थितं वाञ्छितार्थवरदं लीलाविनोदप्रियं जीवन्मुक्तिप्रदं च मोक्षवरदम् आनन्दसन्दायिनं वन्देऽहं कलकल्मषघ्नयजितं दीक्षाप्रदं चिन्मयं भक्त्या पूरितभक्तुर्निवसितं भक्तिप्रियं भक्तिदं साक्षात्कार महाप्रसादवरदं एकत्वबोधप्रदम् आत्मज्ञानकरं परात्परतरं चानात्ममायाहरं तं शरणागतवत्सलं प्रणमतः भगवन्तमेवाश्रये। ओम श्री परंज्योति भगवती भगवान नमः। नवरत्नखचित हेम सिंहासनं समर्पयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। आचमनीयं समर्पयामि। शुद्धोदकस्नानं समर्पयामि। वस्त्रयुग्मं समर्पयामि। यज्ञोपवीतं धारयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। श्री दिव्यचन्दनं समर्पयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। पुष्पै पूजयामि। ओम हिरण्याभरणैर्युत्यायै नमः। ओम हिरण्यदायै नमः। ओम हुतप्रीतायै नमः। ओम हृद्विलासायै नमः। ओम हरिप्रियायै नमः। ओम हृदन्तिवेधिन्यै नमः। ओम हव्यायै नमः। ओम हृदयाम्बुज संस्थितायै नमः। ओम हरिण्यै नमः। ओम हारिण्यै नमः। ओम हत्यै नमः। ओम हस्ताभ्यमभयप्रदातायै नमः। ओम हितायै नमः। ओम हितङ्कर्यै नमः। ओम हर्षितायै नमः। ओम हर्षवर्धिन्यै नमः। ओम हत्यादिपापशमन्यै नमः। ओम हतदैत्यमहाबलायै नमः। ओम क्षमात्मिकायै नमः। ओम क्षमारूपायै नमः। ओम क्षमागुणमहादध्यै नमः। ओम क्षामङ्कर्यै नमः। ओम क्षमायै नमः। ओम क्षमागुणविवर्धिन्यै नमः। ओम शान्तिदायै नमः। ओम क्षेमदायै नमः। ओम क्षेत्रायै नमः। ओम क्षेत्रज्ञायै नमः। ओम क्षामवर्जितायै नमः। ओम क्षयवृद्धिविनिर्मुक्तायै नमः। ओम क्षेत्रप्राणकर्यै नमः।
ఓం శ్రీమత్యే నమః ఓం శ్రీకర్యే నమః ఓం శ్రియాయై నమః ఓం శ్రీరూపాయై నమః ఓం శ్రీమాయై నమః ఓం శ్రీం శ్రద్ధాయై నమః ఓం శ్రుత్యై నమః ఓం శ్రేష్ఠాయై నమః ఓం శ్రోతాయై నమః ఓం శ్రితపాలిన్యై నమః ఓం సుపధాయై నమః ఓం ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః ధూపం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః దీపం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః మహానైవేద్యం నివేదయామి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వచ్ఛం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః తాంబూలం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః కర్పూర నీరాజనం సమర్పయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి పద్మావతి నమోస్తుతే జయ పద్మావతి నమోస్తుతే జయ పద్మావతి నమోస్తుతే ఓం ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి పరంజ్యోతి పరంజ్యోతి జ్యోతి జ్యోతి హరే హరే 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 श्री परम ज्योति अनुगृहीतोऽस्मि श्री परम ज्योति अनुगृहीतोऽस्मि थैंक यू अम्मा भगवान लव यू अम्मा भगवान जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय ఇప్పుడు అమ్మ భగవాన్కి కృతజ్ఞత చెప్పండి. ఈరోజు మనము ఈ సహస్రనామ హోమ పూజోత్సవం ముగిస్తున్నాము. మళ్ళీ రేపు మనం భగవద్బంధము అనే సంకల్పం పూజ కోసం ప్రార్థన చేస్తాం. రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాము. గుర్తుంది కదా మన హోమం 24వ తారీఖు. మీరందరూ కూడా 23వ తారీఖు ఉండాలి. ఇంకా సూచనలు ఇంకేమైనా ఉంటే మళ్ళీ మీకు రేపు చెప్తాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నమస్తే దాసాజీ మరి మ్యారేజ్ థ్యాంక్ యూ అమ్మా.